హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కోటేశ్వరి కుక్స్. ఫ్రెండ్స్ చూసారా, పొద్దున్నే ఈరోజు 9ంటికి ఇలా చేస్తున్నాను ఫ్రెండ్స్. నేను అటుకుల ఫ్రెండ్స్, బెల్లం తురుము, అటుకులు, స్వీట్కి సరిపోయినంత బెల్లం తురుము ఫ్రెండ్స్. ఒక గిన్నె కావాలి. పాలు వేడి చేసుకున్నాను ఫ్రెండ్స్. ఇంకేముంది, తెల్లారింది కదా ఫ్రెండ్స్. ఈరోజు బ్రేక్ఫాస్ట్ చూడండి ఫ్రెండ్స్. రాత్రి చపాతీలు చేశాను కదా, చపాతీలు మిగిలి అనుకోండి ఫ్రెండ్స్. ముందుగా వీడియో చూసే వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. చపాతీలు చేసుకుంటాం కదా, ఒక చపాతీ ఉంచేసాను, మిగిలింది ఫ్రెండ్స్. మిగిలిందని అట్లాగే మనం పారేయ బుద్ధి కాదు కదా, అందుకని దీంతో ఒక్క చపాతీతో నేను బ్రేక్ఫాస్ట్ అనేది చాలా హెల్దీ అయిన బ్రేక్ఫాస్ట్ రెడీ చేస్తున్నాను ఫ్రెండ్స్. మీకు నచ్చితేనే ఈ విధంగా చేసుకోండి ఫ్రెండ్స్. నేనైతే ఈ విధంగా తయారు చేస్తున్నాను. అంటే కటింగ్ అనేది చేసుకోవచ్చు, చేస్తేనే బాగుంటుంది ఫ్రెండ్స్. కట్ చేస్తేనే బాగుంటుంది, సన్న పీసులుగా వచ్చేసిద్ది. చపాతీ చేసుకోవటం ఎలా అంటే ఫ్రెండ్స్, మామూలుగా వాటర్ వేసేసి మనం చేసేసుకుంటాం కదా, అదే విధంగా చేసేసుకోవాలి ఫ్రెండ్స్. వీడియోలో చూపించిన విధంగా ఇలా తయారు చేసుకుని తింటే చాలా హెల్తీగా ఉంటుంది అనేసి నేను ఈరోజు ఇలాగా మిగిలిన చపాతీని ఫ్రిడ్జ్లో ఏం పెట్టలేదు ఫ్రెండ్స్, బయట బాక్స్లోనే పెట్టాను, మూత పెట్టేసేసి. ఇవి రెట్టింపు అవుతాయి విటమిన్స్ అన్నది. రాత్రి చేసిన చపాతీ 12 గంటల తర్వాత విటమిన్స్ అనేది రెట్టింపు అవుతాయి. అసలు చూడండి ఫ్రెండ్స్, చూస్తుంటేనే ఇది నూడిల్స్ లాగా ఉన్నాయి, తినబుద్ధి అవుతుంది. నేను పావు వంతే కట్ చేశాను, ప్రోటీన్ మొత్తం కట్ చేయలేదు. పావు వంతే కట్ చేశాను, సరిపోద్ది ఫ్రెండ్స్. ఇంకా నచ్చితే కనుక మొత్తం నెంబర్స్ని బట్టి మొత్తం ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, రుచికి టేస్ట్కి తగినంతే వేసుకోండి ఫ్రెండ్స్. అంటే చలికాలం కదా, నేను కొంచెమే వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే కొంచెం హెల్త్ అనేది బాగలేదు, నాకు జలుబు పట్టుకుంది. మంచు కాలం కదా, అమెరికాలో మంచు అనేది రోడ్ల పైన ఎక్కువగా ఉందంట ఫ్రెండ్స్. విమానాలు కూడా ఆగిపోయాయి. సంక్రాంతికి పండక్కి ఈ విధంగా మంచు అనేది ఎప్పుడు రాలేదు, చాలా గత కొద్ది సంవత్సరాల మించి లేదు, మంచు ఎక్కువగా ఉంది. ఇవి చూసారా ఫ్రెండ్స్, అటుకులు ఫ్రెండ్స్ బాగుంటుంది. ఇదే విధంగా పాల అటుకులు కానీ మనం ఇంట్లో ఉన్న అటుకులు కానీ తీసుకొని నేను పాలు అనేది వేడి చేసుకున్నాను ఫ్రెండ్స్. వేడి చేసుకొని ఇదే విధంగా కప్పుకు నిండా పోసుకున్నాను. ఇంకేముంది ఫ్రెండ్స్, ఇదే విధంగా మనం తయారు చేసుకొని ఒక 2 నిమిషాలు ఉంచేసి కలుపుకొని తింటూ ఉంటే ఎంతో రుచికరమైన బ్రేక్ఫాస్ట్ అనేది రెడీ అయింది. ఇంకా బాదం పప్పులు కానీ ఖర్జూర పండ్లు కానీ ఉంటాయి కదా ఫ్రెండ్స్, నానబెట్టిన కిస్మిస్ పండ్లు కానీ ఉంటాయి కదా ఇంట్లోనే. ఇవి తీసుకున్నాక 10 నిమిషాలు ఆగినాక అవి కూడా తీసుకుంటే బ్రేక్ఫాస్ట్ అనేది 5 నిమిషాల్లో రెడీ అయింది. మీకు నచ్చితేనే పూర్తి దాకా చూడండి ఫ్రెండ్స్. వీడియో అనేది టెలిగ్రామ్ అనేది జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరు లింక్ అనేది డిస్కషన్ బాక్స్లో ఇచ్చాను. ఇంకేముంది ఫ్రెండ్స్, ఇవి మరలా 1 కప్ అనేది రాత్రి నానబెట్టేసేసి ఉదయాన్నే తీసి ఇప్పుడే ఉడికించాను ఫ్రెండ్స్. నేను మరలా ఉడికించాను, చేద్దామనేసి శనగల కర్రీ చేద్దామనేసి చేశాను ఫ్రెండ్స్, ఉడికించాను. ఇంకా అదేవిధంగా ఈ పాలల్లో బెల్లం సరిపోయినంత వేసుకొని అటుకులు వేసుకొని తింటూ ఉంటే ఎంతో రుచికరమైన బ్రేక్ఫాస్ట్ అనేది రెడీ అయింది. రోటీ చేసుకుంటే, చపాతీ చేసుకుంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. పాలు కలిపి కూడా చేసుకుంటారు, రకరకాలుగా సాల్ట్, పాలు, వాటర్ కలుపుకొని చేసుకుంటారు. గోధుమ పిండి 5 కేజీలు ప్యాకెట్ వచ్చేసి
రూపాయలు ఫ్రెండ్స్. తగ్గిచ్చే ఇస్తున్నారు డీమార్క్లో. కొంచెం ఆఫర్లు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. అదే విధంగా మనకి ఇంకా అంతా కలిసిందాగా కలుపుకొని కొంచెం కొంచెం తీసుకొని తింటూ ఉంటే ఎంతో రుచికరమైన చపాతీ, రాత్రి చేసిన చపాతీ బాగుంటుంది ఫ్రెండ్స్. అదే విధంగా తీసుకొని తింటూ ఉంటే బాగుంటుంది. పిల్లలు పెద్దలు అందరూ తినొచ్చు. విటమిన్స్ అనేది రెట్టింపు అవుతాయి ఇందులో. మీకు నచ్చితే ప్లెయిన్గా అయినా వేడి చేసుకొని చపాతీని ఏ కర్రీ ఉంటే ఆ కర్రీతో చేసుకొని తినేయచ్చు ఫ్రెండ్స్. అది మరలా అట్ల పెంకి మీద వేడి చేసుకొని కూడా తినచ్చు ఫ్రెండ్స్. అటుకుల్లో కూడా చాలా రకాలు ఉంటాయి ఫ్రెండ్స్. కొత్త అటుకులు ఉంటాయి, పాల అటుకులు ఉంటాయి, క్రిస్పీగా మిల్క్లో వేసుకునే పాల అటుకులు కూడా ఉంటాయి ఫ్రెండ్స్. అదే విధంగా వేసుకొని తింటూ ఉంటే సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. దానికి తగ్గట్టుగా మనం బెల్లం వేసుకొని తినాలి ఫ్రెండ్స్. ఈ మంచుకాలంలో అదే విధంగా అలాగా మంచు అనేది సూపర్గా పడుతుంది. ఎప్పుడు పడలేదు ఫ్రెండ్స్. అదే విధంగా చాలా ఏళ్ల మించి అసలు మంచు అనేది లేదు గుంటూరు, ఆంధ్రప్రదేశ్లో. ఇప్పుడు ఈ సంవత్సరం సంక్రాంతి పండగకి బీభత్సంగా ఉంది. హెల్త్ కూడా అందరికి జలుబులు దగ్గులు చేస్తున్నాయి. కాగబెట్టి చల్లార్చి నీళ్ళు అనేవి తాగాలి. మాటల సందట్లోనే కరెంటు బిల్లు కూడా వచ్చేసింది. మాటల సందట్లోనే ఫ్రెండ్స్ కరెంటు బిల్లు కూడా వచ్చేసింది. ప్రతి ఒక్కరు వీడియో అనేది సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయండి వీడియో అనేది, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఆ కర్రీ శనగలతో కర్రీ అనేది ప్రిపేర్ చేసుకొని రైస్లోకి వాడతాను ఫ్రెండ్స్. ఆ రొట్టెని ఇంకా మిగిలిన రొట్టెని మాత్రం వేడి చేసుకొని మరలా తర్వాత తినేయచ్చు ఫ్రెండ్స్. ఇదే విధంగా సరిపోద్ది ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్. థ్యాంక్ ఫర్ వాచ్.